శుభ సంధ్యాకాలం మిత్రులందరికీ. మొన్నటిదాకా వివేక చూడమని చెప్పటం జరిగింది. చాలామంది మిత్రులు చాలా హర్షము మోదాన్ని ప్రకటించారు. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆపితే దాని యొక్క పస పోతుంది. ఓపికన్న కాడికి ప్రయాణం కొనసాగించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు వివేక చూడమని తీసుకున్నాం కదా, ఇప్పుడు తీసుకుపోయే పుస్తకం, పరిచయం చేయబోయే పుస్తకం అపరోక్షానుభూతి. ఇది కూడా ఆదిశంకర విరచితమైనది. అపరోక్షానుభూతి శాస్త్ర గ్రంథం కాదు, ఇది ప్రక్రియ గ్రంథమే. అయితే దీంట్లో ఎన్నో విషయాలు మనకి ప్రతిదీ కూడా అనుభవం ద్వారా నేర్చుకోవాలి అని చెప్పటం జరిగింది. అపరోక్ష అనుభూతి ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకోవాలి, పెంపొందించుకోవాలని చెప్పడం జరిగింది. ఉన్న ఏకైక సత్యాన్ని సాధకుడు ప్రత్యక్షంగా చూడడాన్ని అపరోక్ష అనుభూతి సహాయపడుతుంది. అక్షము అంటే కన్ను, పర అక్ష అంటే ఇతరుల కన్నులు, ఇతరుల కన్నులతో చూసిన దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అలా కాకుండా స్వయంగా తన కన్నులతో చూసేది ఆ పరోక్ష జ్ఞానం. అందుకే ఈ గ్రంథానికి ఆ పేరు పెట్టారు. కొనసాగింపు. అపరోక్ష అనుభూతి అంటే స్వ అనుభవం, తనకి తానుగా తెలుసుకునే అనుభవం. సిద్ధాంతపరమైన జ్ఞాన సంపాదన అంటే ఒక ప్రిన్సిపల్ని బట్టి జ్ఞానం, ఎవరో సిద్ధాంతీకరించినటువంటి విషయాన్ని బట్టి జ్ఞానాన్ని సంపాదన చేయటం ప్రధానం కాదని, స్వ అనుభవమే ముఖ్యమని ఈ గ్రంథం పేరు సూచిస్తుంది. ఈ పేరే అపరోక్ష జ్ఞానం, అంటే స్వ అనుభవం ద్వారా తెలుసుకోవాల్సింది. ఏ విధంగా సత్య దర్శనం అవుతుందో, దీనిలో సత్యాన్ని ఎలా చూడగలుగుతామో, సత్య దర్శనం ఎలా అవుతుందో దీనిలో వివరించటం జరిగింది. అయితే మీరు ఓపికతో వినగలిగిన వాళ్ళు వినండి. ఇంకొకటి ఏంటంటే, ఇది వివేక చూడమని అంత విస్తారమైన గ్రంథం కాదు, చిన్న పుస్తకమే. కాల నిడివి వ్యవధి అన్ని రోజులు కొనసాగదు. వివేక చూడమని దాదాపు 116 రోజులు చెప్పటం జరిగింది. ఇది అన్ని రోజులు పట్టదు ఏమో అని అనిపిస్తుంది. దీంట్లో మునిగితే కానీ దీని సంగతి మనకి వ్యవహారం తెలియదు. నాకున్న పరిమితమైన జ్ఞానంలో నాకేం అర్థమవుతుందో దాన్ని నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. ఇక మొదటి శ్లోకం ప్రారంభిస్తున్నాను. కళ్ళు మూసుకొని అందరూ కూడా మనసులో శ్రీహరిని, విష్ణుమూర్తిని విచారించండి ఆయన గురించి. శ్రీహరిన్ పరమానందం ఉపదేష్టారమీశ్వరం వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. పునరుక్తం. శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమీశ్వరం వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. ఇన్వకేషన్ అంటే ప్రార్థనా శ్లోకం. ఏ పవిత్ర గ్రంథమైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థనా శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఈ అపరోక్ష అనుభూతిలో ఆది శ్లోకము భగవంతుని ప్రార్థిస్తూ చెప్పటం జరిగింది. దీని అర్థం ఏంటంటే, సర్వవ్యాపి. శ్రీహరి అంటే విష్ణుమూర్తి అనే కాదు, భగవంతుడు అనే అర్థంలో కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ సర్వవ్యాపి, సర్వాధ్యక్షుడు, అన్నిటికీ అధ్యక్షుడు, జగన్నాథుడు, సర్వలోకాలకు కారణభూతుడు, పరమ ఆనంద స్వరూపుడైన శ్రీహరికి నమస్సులు తొలుతగా భగవంతుని నమస్కారంతో ఈ ప్రారంభ శ్లోకంలో దైవాన్ని ఆవాహన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన. దీని ద్వారా మనం కొనసాగాం. ఈ ప్రారంభ శ్లోకంలో దైవాన్ని ఆవాహన చేస్తూ ఒక ప్రార్థన ఉంది. ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ అధ్యాయాన్ని కానీ ప్రారంభించేటప్పుడు, ఒక చాప్టర్ని కానీ ప్రారంభించేటప్పుడు భగవంతుడికి ప్రమాణాలు అర్పించడం అనాదిగా మనం అనుసరిస్తున్నటువంటి సంప్రదాయం, ఆచారం. భగవత్పాదములపై సమర్పించడమే ప్రార్థన యొక్క ముఖ్యోద్దేశం. మన ఈగోని ఆయన ముందు పెడుతున్నాం, మన అహంకారాన్ని పక్కకి తీసి ఆయనకి నమస్కరిస్తున్నాం. అహంకారం అంతమైనప్పుడే మనస్సు ఉత్తేజం పొందుతుంది. అందుకే అహంకారాన్ని తగ్గించి మనస్సును ఉత్తేజంలో నింపడానికి ముందుగా
మంగళాచరణంతో ఈశ్వరుని నమస్కరించమని గురుదేవులు ఆదేశిస్తారు. ఇక్కడ శంకర్లు తమ గురువులైన గోవిందాచార్యులకు కూడా నమస్కారాలు అర్పిస్తున్నారు అని ఇక్కడ వ్యాఖ్యాత చెప్పటం జరిగింది. ఇక 2వ శ్లోకం. అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే సద్భిరేషా ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహు. పునరుక్తం. అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్ష సిద్ధయే సద్భిరేషా ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహు. దీని అర్థం ఏంటంటే, మోక్ష సిద్ధి కోసం ఈ అపరోక్ష అనుభూతి ఇక్కడ వివరించబడుతుంది. రాబోయే శ్లోకాలన్నీ కూడా ఏ విధంగా అపరోక్షంగా అనుభూతిని పొందాలని. సజ్జనులు ప్రయత్నంతో దీన్ని మళ్ళీ మళ్ళీ చూడదగినటువంటిది అని, అంటే ఈ గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం సజ్జనులకు ఎంతైనా ఉందని చెప్పటం జరిగింది. ఇక్కడ దీని గురించిన ప్రస్తావన ఇంకా రాబోయే శ్లోకాల్లో ఇంకా గహనంగా ఉంటుంది. ఈవేళ ఇక్కడితో ముగిస్తున్నాను. స్వస్తి. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు.